హలో హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎల్ బడ్డీస్ తెలుగు. ఇప్పుడు మనం చెర్రీ మ్యాజిక్లో ఎపిసోడ్ 4కి వచ్చేసాం. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే జింత కాటన్ బాక్సెస్ అన్నీ పట్టుకుని స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే మిన్ స్టెప్స్ దిగుతూ ఉంటాడు. జింత బాక్సులు పడిపోతూ ఉంటే అయ్యో జాగ్రత్త 61 బ్రో అని చెప్పి పట్టుకోబోతాడు. అప్పుడు జింత, ఏయ్ నువ్వెవరిని 61 అని పిలుస్తున్నావు, నా పేరు జింత అని చెప్పాను కదా అని అంటాడు. దానికి మిన్, ఓ అవునా, అయితే మరి నిన్ను జిన్ అని పిలవాలా లేకపోతే తా అని పిలవాలా అని అడుగుతాడు. నా పేరు జింత, సో జింత అని పిలువు అబ్బాయి అనగానే సరే అన్నట్టు తలూపి కింద పడ్డ హ్యాట్ తీసి ఇది ఖచ్చితంగా ఫ్రీగా వచ్చిందే అయ్యిందనుకుంటా, దీన్ని నువ్వు జిన్నాకి పెట్టు అని చెప్పి దాన్ని మెల్లిగా బాక్స్ల పైన పెట్టడానికి చూస్తాడు. అప్పుడు చేయి తగిలి జింత దగ్గర నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంది, సేమ్ మా నాన్నమ్మ యూజ్ చేసే దానిలాగానే ఉంది, ఈ స్మెల్ వల్ల ఇతను ఇంకొంచెం అందంగా కనిపిస్తున్నాడు అని అనుకుంటాడు. ఇదంతా విన్న జింత, ఏంటి ఏంటి అందంగానా, నాకు ఎవరు ఇంతవరకు ఇలాంటి కాంప్లిమెంటే ఇవ్వలేదు, దేవుడా నా హార్ట్ ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటుంది అనుకుంటాడు. మిన్, బై ద వే నేనేం పిల్లోని కాదు, నా పేరు మిన్ అని చెప్పగానే హో మిన్నా, తన మనసులో తన నవ్వులానే తన నేమ్ కూడా చాలా క్యూట్గా ఉంది అని అనుకుంటాడు. మిన్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిన్ వెళ్ళిపోగానే జింత, అసలు నేను ఇందాక తన మీద ఏం ఫీలింగ్ పెట్టుకున్నాను, నవ్వడం ఆప్రా జింత అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఆచి వాళ్ళ ఆఫీస్ని చూపిస్తారు. ఆచి ప్రింటర్లో ఇరుక్కుపోయిన పేపర్ని తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అది చూసిన టీం లీడర్, అయ్యో ఆచి పాపం, కనీసం ప్రింటర్ కూడా నీ మీద దయ చూపట్లేదా, సరే నువ్వు ఇలారా నేను ట్రై చేస్తా అని చెప్పి, ఒకవేళ అది నీ మీద దయ చూపకపోతే నువ్వు కూడా దాని మీద దయ చూపాల్సిన అవసరం లేదు అని చెప్పి గట్టిగా పేపర్ని లాగేసి ఇస్తుంది. ఆచి ఇంకొకటి ఉంది అనగానే ఇంకోటా కష్టపడి ఏదోలా తీసిస్తుంది. అలాగే ఈ హాలిడేకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మీ ఇంటికి వెళ్తున్నావా అని చెప్పని అడుగుతుంది. ఈ ఇయర్ వెళ్ళట్లేదు, మా పేరెంట్స్ వేరే ట్రిప్కి వెళ్తున్నారు, మరి మీ సంగతి ఏంటి అని చెప్పని అడుగుతాడు. నేనైతే బీచ్కి వెళ్తున్నాను అని చెప్తుంది. అప్పుడే పాయ్ అక్కడికి వచ్చి, ఓహో ఎవరితో వెళ్తున్నారు అని చెప్పని అడుగుతుంది. నేను ఒకరితో వెళ్తున్నానులే, మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నాం అని అంటుంది. అప్పుడే రాక్ సడన్గా వచ్చి, మీరు ఊహల్లో తేలిపోతున్నట్టున్నారు, బ్యాక్ ఎప్పుడు వస్తారు అని అంటాడు. అది నాకు తెలీదు, నా అందం అలాంటిది అని అంటుంది. అప్పుడే పాయ్ వచ్చి, మీ అందరినీ చూస్తుంటే లాంగ్ హాలిడే వచ్చినందుకు మీరంతా హ్యాపీగా ఉన్నట్టున్నారు అనుకుంటూ వెళ్ళిపోతుంది. రాక్ పిలిచి స్నాక్స్ ఇస్తూ, ఇదిగో నీ హ్యాపీనెస్ నేనే కొన్నాను, ఇంకొంచెం చబ్బీగా అవ్వు అని అంటాడు. అప్పుడు టీం లీడర్, ఒక నిమిషం ఆగు, నువ్వెందుకు తన కోసం కొన్నావు, దాని అర్థం ఏంటి అని చెప్పని అడుగుతుంది. రాక్ స్నాక్స్ పైకి ఇచ్చేసి, ట్రిప్ నుంచి వచ్చాక నాకు నీతో దీన్ని డైరెక్ట్గా చెప్పడానికి ఛాన్స్ రాలేదు అని చెప్తాడు. పై ఏంటది అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. రాక్ పెద్ద ప్రపోజ్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి, నేను ఇంతవరకు మీ అంత ధైర్యం కల్లా అమ్మాయిని ఎక్కడా చూడలేదు, నేను నిన్ను ఇప్పటి నుంచి సీనియర్ అని పిలవచ్చా అని చెప్పని అడుగుతాడు. పక్కనే ఉన్న టీం లీడర్ ఏడ్చావులే ఎర్రస్ వచ్చినాడు అన్నట్టుగా చూస్తుంది. పాయ్ రిలాక్స్ అయ్యి తను తెచ్చిన స్నాక్స్ తింటూ ఓకే అని అంటుంది. అప్పుడే పైన ఫ్లోర్లో నుంచి గొడవ వినిపిస్తూ ఉంటుంది. అది విని అందరూ పైకి చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. పాయ్ నాకెందుకో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు టీం లీడర్, అంటే ఏంటి, ఇప్పుడు కరణ్ని ఫైర్ చేస్తారంటున్నావా, పాపన్ కరణ్ ఆల్మోస్ట్ హాలిడే కూడా వచ్చేస్తుంది, కానీ తను ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేయాల్సి వస్తుంది అని అంటుంది. రాకుండి ఇప్పుడు కరణ్కి ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటాడు. అప్పుడు ఆచి తన మనసులో, నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా కరణ్ నన్ను సేవ్ చేసేవాడు అని గుర్తు చేసుకొని, కానీ నేను రిటర్న్లో ఏమి హెల్ప్ చేయగలను అని చెప్పి ఆలోచించి త్వరగా పైకి వెళ్తాడు. అందరూ తనటి వెనకాలే వద్దు వద్దు అని చెప్తూ ఉంటారు. ఆచి నేను లోపలికి వెళ్ళి కరణ్కి హెల్ప్ చేస్తాను అని అంటాడు. అందరూ అలా చేయడం మంచిదేనా అని అనుకుంటూ ఉంటారు. దాంతో ఆచి కూడా ఆలోచనలో పడతాడు. రాక్ ముందుకు వచ్చి, నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు అని చెప్పి ఆచిని రూమ్లోకి నెట్టేస్తాడు. ఆచిని చూసి అందరూ షాక్ అవుతారు. బాస్ ఆచితో, ఏంటి నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు, ఏదైనా అర్జెంటా అని చెప్పని అడుగుతాడు. ఆచి డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి ఏం చెప్పాలని ఆలోచిస్తూ తన మనసులో, నేను ఆల్రెడీ లోపలికి వచ్చాను, దీన్ని పాడు చేయలేను అని చెప్పి అంతా చూసి ఏసీ కనిపించగానే ఈ రూమ్లో ఏసీ రిపేర్కి వచ్చిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది, అదిగో చూడండి వాటర్ కారిపోతున్నాయి, అయ్యో మీ షెడ్ పాడవుతుంది అని చెప్పి మిస్టర్ సుఖీజీ అని చెప్పి తనని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. తను పైకి లేచి, ఏం అవసరం లేదు,
నన్ను నేను చూసుకోగలను అని చెప్పి కోట్ విప్పేసి కోపంగా దులుపుతూ ఉంటాడు. దాంతో ఆచి భయంతో వెనక్కి జరగగానే కరణ్కి తాకి కరణ్ మాటలు వినిపిస్తాయి. అసలు మిస్టర్ సుకీజ్ని సంతోషపరచడం ఎలా అని అనుకుంటాడు. అది విన్న ఆచి తను బయటికి కామ్గా ఉన్న లోపల చాలా వరి అవుతున్నాడు అనుకుంటాడు. సుకీజ్ కోపంగా నా ట్రిప్ అంతా వేస్ట్ అయింది అని చెప్పి కోపంగా వచ్చి కూర్చుంటాడు. ఆచి ఇదే ఛాన్స్ అనుకొని మీ సూట్ని సెట్ చేసుకోండి అని టచ్ చేస్తాడు. అప్పుడు తన మనసులో మాటలు వినిపించగానే ఓ ఇదా మీ రీజన్ అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే టీమ్ లీడర్ ఈ వంట చేస్తూ సుకీజ్ గారికి వచ్చినప్పుడల్లా తన ఈ డిజర్ట్ని కోరుకుంటాడు. ఈ డిజర్ట్కి చాలా హిస్టరీ ఉంది. దీన్ని చాలా నీట్గా 7 లేయర్ కలర్స్తో చేయాలి. తాయి వాళ్ళు దీన్ని పవిత్రమైన డిజర్ట్గా భావిస్తారు. దీన్ని తిన్నవాళ్ళు కెరీర్ బాగా బాగుపడుతుందని నమ్ముతారు అని తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ అది నీకు తెలిస్తే మరి ఎందుకు నువ్వు ముందే చేయలేదు అని చెప్పని అడుగుతారు. అప్పుడు తను నేను బీచ్కి వెళ్ళాలన్న తహతహలో ఇది మర్చిపోయాను అని మాట్లాడుతూ ఉండగానే ఆచి దాన్ని తొందరగా తీసుకొని వెళ్ళిపోతాడు. సుకీజ్ దాన్ని తింటూ మైమర్చిపోతూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. చాలా బాగుంది, దీన్ని ఇంకా ఎక్కడా వేటితో కంపేర్ చేయలేను అని చెప్తాడు. అందరూ రిలాక్స్ అయ్యి నవ్వుతూ ఇదిగోండి మీకోసం ఎక్స్ట్రా చేయించామని చెప్పి తనకి ఇచ్చేస్తారు. తను హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే రిలాక్స్ అయ్యి సోఫాలో కూలబడతారు. కరణ్ ఆచితో ఆచి తనకు ఏం కావాలో నీకు ఎలా తెలిసింది అని చెప్పని అడుగుతాడు. ఆచి కంగారుగా ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఉండగానే బాస్ థ్యాంక్ యూ సో మచ్ ఆచి అని చెప్తాడు. ఆచి హ్యాపీగా తన మనసులో కరణ్కి హెల్ప్ చేసే ఛాన్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే బాస్ నాకెందుకో సుకీజ్ గారికి మనం ఇచ్చే ప్రోడక్ట్ ఆఫరింగ్స్ నచ్చలేదనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆచి హో నేను ప్రాబ్లం ఆల్రెడీ సేవ్ అయింది అనుకున్నాను అని అనుకుంటాడు. బాస్ ఆచితో ఆచి నువ్వు ఆఫీస్ వర్కర్వి కదా, నీలాంటి వర్కర్స్కి నీకు ఎలాంటి ఎసెన్షియల్గా అనిపిస్తుంది అని అడుగుతాడు. ఆచి ఆలోచించి నాకైతే బహుశా పెన్స్ అని చెప్తాడు. బాస్ పెన్సా, అది చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది కదా, కానీ ఈ రోజుల్లో వాళ్ళ పనిని మొబైల్స్లోనో ట్యాబ్లెట్స్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో టైప్ చేసుకుంటూ ఉన్నారు కదా, నువ్వు నిజంగానే పెన్స్ అవసరం అనుకుంటున్నావా అని చెప్పని అడుగుతాడు. దానికి ఆచి అవును అని చెప్పి పెన్ తీసి ఇవి మనకు చాలా క్లోజ్గా ఉంటాయి, అందుకే వాటిని మనం పట్టించుకోము, కానీ చాలామంది వీటిని రెగ్యులర్గా వర్క్లో యూజ్ చేస్తూ ఉంటారు. మన చేతులతో రాయడం ఒక్కొక్కసారి ఐడియాస్ని బాగా ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అలాగే మనకు చాలా బాగా గుర్తుంటుంది అని చెప్తాడు. దాంతో బాక్స్ రిలీజ్ అయ్యి తన ప్యాకెట్లో ఉన్న పెన్ తీసి దాన్ని చూస్తూ ఇంట్రెస్టింగ్, చిన్న చిన్న వస్తువుల్ని మనం పట్టించుకోము కానీ అవే మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అప్పుడు కరణ్ నిజానికి మన డాటాని చూసినట్లయితే అన్నింటితో పోలిస్తే పెన్ సేల్స్ డాటా ఎప్పుడూ డ్రాప్ అవ్వలేదు అని చెప్తాడు. అప్పుడు సరే నాకు ఒక ఐడియా వచ్చింది, ఆచి ఈ వర్క్లో నీకు హెల్ప్ చేస్తాడు, అలాగే తన అందరితో తిను ఇంట్రెస్టింగ్గా యూజర్ డాటాలా పనికొస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆచి నేనా కరణ్కి హెల్పా అని చెప్పి షాక్ అయ్యి అడుగుతాడు. బాస్ అవును అనగానే ఆలోచిస్తూ ఇదంతా నిజమా, ఆఫీస్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అయిన కరణ్కి నేను హెల్ప్ చేయబోతున్నానా అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కరణ్ ఆచితో ఈ ప్రాజెక్ట్ చాలా అర్జెంట్, సో మనం ఈ హాలిడేలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. నిజానికి నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడు. దానికి ఏం పర్లేదు, నేను ఈ హాలిడేకి ఎక్కడికి వెళ్ళట్లేదు, అలాగే నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి తన మనసులో దీనివల్ల నాకు ఇంకొక రోల్ గురించి కూడా తెలుస్తుంది అని అనుకుంటాడు ఆచి. కరణ్ ఆచితో నువ్వు వర్క్కి రావడానికి కన్వీనియంట్గానే ఉంటావా, ఈ హాలిడేస్లో ఒకవేళ నీకు ఓకే అయితే నేను నిన్ను పిక్ చేసుకుంటాను అని చెప్తాడు. నో వరీస్ ఐఎమ్ ఓకే అని చెప్తాడు. అప్పుడే పాయ్ వచ్చి పెన్స్ యొక్క క్యాటలాగ్స్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు పాయ్ చెయ్యి ఆచికి తగలగానే పాయ్ మనసులో అనుకునే మాటలన్నీ తనకు వినిపిస్తాయి. వావ్ చాలా క్యూట్గా ఉన్నాడు, ఆచి మళ్ళీ నా మనసు దోచేశాడు, ఇన్ని రోజులు నా ప్రయత్నం ఫలించింది అని అనుకుంటుంది. అది విన్న ఆచి షాక్ అయ్యి అని అంటాడు. పాయ్ ఏమైంది అని అంటుంది. ఆచి ఏం లేదని చెప్పి అసలు ఈరోజు ఏం జరుగుతుంది, నా కెరీర్లోనే కాదు పాయ్ లాంటి ఒక అందమైన అమ్మాయికి కూడా నా మీద క్రష్ ఉందా, ఇది నిజంగానే నా గోల్డెన్ ఏజ్ అని చెప్పాలి అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఆచి తన టేబుల్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే పాయ్ వచ్చి ఇదిగో మీకోసం స్నాక్స్ తీసుకొచ్చాను అని ఇస్తుంది. సరే అని చెప్పి తీసుకుంటుంటే చేయి తగులుతుంది. అప్పుడు పాయ్ తన మనసులో హీ సో క్యూట్,
జెంటిల్ అండ్ అడోరబుల్ అని అనుకుంటుంది. అప్పుడే కరణ్ కూడా వచ్చి స్నాక్స్ ఇస్తాడు. అప్పుడు ఆచి ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకేదో చూస్ చేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరిని చూసి నాకెందుకో ఇది లవ్ ట్రయాంగిల్గా అనిపిస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. స్టోర్ రూమ్కి వచ్చి కూర్చొని కాస్త రిలాక్స్ అయ్యి ఫోన్ చూడగానే టీమ్ లీడర్ వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. ఆచి కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఫొటోస్ సెలెక్ట్ చేయి, నేను నీకు లింక్ పంపాను అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆచి వాటిని చూస్తూ జూమ్ చేసి పైన చూసి నిజానికి అంత అందంగా క్యూట్గా ఉన్న పాయ్ నన్ను లవ్ చేస్తున్నందుకు నాకు అంత హ్యాపీగా గొప్పగా ఏమి అనిపించట్లేదు అని మళ్ళీ జూమ్ చేసి చూసి నాకెందుకు అసలు ఎగ్జైట్మెంటే రావడం లేదు అని చెప్పి కరణ్ ఫోటో చూసి, కానీ కరణ్ని చూడగానే ఏంటి నా సూపర్ పవర్స్ అడ్వాన్స్ లెవెల్స్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఇప్పుడు నాకు వేరే వాళ్ళ హార్ట్ బీట్ కూడా వినిపిస్తుంది అనుకొని తన హార్ట్ మీద చేయి వేసుకొని చూసి ఏంటి ఇది నా హార్ట్ బీటేనా నవ్వుకొని కరణ్ తెచ్చిన స్నాక్స్ని చూస్తూ అది తీసుకొని హ్యాపీగా తింటూ ఉంటాడు. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.